ఓం నమో నారాయణాయ. భక్తులందరికీ నమస్కారం. తెలుగు కథల ఛానల్కి స్వాగతం. నిన్నటి అధ్యాయంలో మనం వనభోజనాల మహత్యం, ఉసిరి చెట్టు ప్రాశస్త్యాన్ని తెలుసుకున్నాం. ఈరోజు ఈ 5వ అధ్యాయంలో ఈ పవిత్ర మాసంలో ఆచరించే మరో విశిష్టమైన సాంప్రదాయం వెనుక ఉన్న గాథని విందాం. అదే ఆకాశదీపం ప్రాముఖ్యత మరియు దానితో ముడిపడి ఉన్న దానశీల బలి చక్రవర్తి కథ. పూర్వం ప్రహ్లాదుని మనవడైన బలి అనే చక్రవర్తి ఉండేవాడు. రాక్షసరాజు అయినప్పటికీ అతను గొప్ప దాత, ధర్మపారాయణుడు మరియు పరాక్రమశాలి. తన తపశ్శక్తితో బలి ముల్లోకాలను జయించి ఇంద్రుడిని ఓడించి స్వర్గాధిపత్యం సాధించాడు. అతని పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నప్పటికీ దేవతలు తమ అధికారాన్ని కోల్పోయి శ్రీ మహావిష్ణువును శరణు వేడారు. దేవతలను రక్షించడానికి విష్ణువు వామనుడు అనే చిన్న బ్రాహ్మణ బాలుడి రూపంలో అవతరించాడు. బలిచక్రవర్తి ఒక గొప్ప యజ్ఞం చేస్తుండగా వామనుడు అక్కడికి చేరుకున్నాడు. రాక్షస గురువు శుక్రాచార్యుడు వచ్చినవాడు సాక్షాత్తు శ్రీహరి అని గ్రహించి ఎలాంటి దానం ఇవ్వవద్దని బలిని హెచ్చరించాడు. కానీ ఇచ్చిన మాటకు కట్టుబడే బలి ఆ హెచ్చరికను పెడచెవిన పెట్టి వామనుడు ఏమి కోరినా ఇస్తానని మాట ఇచ్చాడు. అప్పుడు వామనుడు తనకు కేవలం 3 అడుగుల నేల కావాలని కోరాడు. బలి అంగీకరించగానే వామనుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించి త్రివిక్రముడిగా ఆకాశమంత ఎత్తుకు పెరిగాడు. 1 అడుగుతో భూమిని, 2వ అడుగుతో స్వర్గాన్ని ఆక్రమించాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావు అని బలిని అడిగాడు. అప్పుడు బలి చక్రవర్తి తన అహంకారాన్ని విడిచి భక్తితో తల వంచి, ప్రభు, ఈ దేహం నాది కాదు, నీది. 3వ అడుగు నా శిరస్సు పైన ఉంచు అని ప్రార్థించాడు. అతని సంపూర్ణ శరణాగతికి, దానశీలతకు మెచ్చిన విష్ణువు అతనిని పాతాళ లోకానికి అధిపతిని చేసి చిరంజీవిగా వరం ప్రసాదించాడు. ఇప్పుడు మనం ఆకాశదీపం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఈ కార్తీక మాసంలో వెలిగించే ఆకాశదీపానికి బలిచక్రవర్తి కథతో విడదీయరాని సంబంధం ఉంది. ఈ దీపం పాతాళంలో ఉన్న బలిచక్రవర్తికి, అలాగే పితృలోకాలలో ఉన్న మన పూర్వీకులకు స్వర్గలోకానికి మార్గాన్ని చూపుతుందని ఒక నమ్మకం. ఒక పొడవైన వెదురు కర్ర చివరన లేదా ఇంటిపైన ఎత్తైన ప్రదేశంలో వెలిగించే ఈ దీపం మనలోని అజ్ఞానమనే చీకటిని, అహంకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించాలని సూచిస్తుంది. ఆకాశదీపం సాక్షాత్తు శివకేశవుల తేజోరూపంగా భావిస్తారు. దామోదర ఆవాహయామి అని విష్ణువును, త్రయంబక ఆవాహయామి అని శివుడిని ఆ దీపంలోకి ఆహ్వానించి వెలిగిస్తారు. ఈ కథ మనకు చెప్పే నీతి ఏమిటంటే, నిజమైన గొప్పదనం అధికారంలో కాదు, వినయం, త్యాగం మరియు భగవంతుని పట్ల సంపూర్ణ శరణాగతిలో ఉంటుంది. అహంకారం పతనానికి దారితీస్తే దానగుణం మనల్ని దైవానికి దగ్గర చేస్తుంది. భక్తులారా, ఈ కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని వెలిగించడం కేవలం ఒక సాంప్రదాయం కాదు, అది మన పూర్వీకులను గౌరవించటం,
మనలోని అహంకారాన్ని త్యజించడం మరియు భగవంతుని దివ్యమైన వెలుగును మన జీవితాల్లోకి ఆహ్వానించడం. రేపటి అధ్యాయములో కార్తీక మాసంలో తులసి పూజ మహిమ మరియు దాని వెనుక ఉన్న పవిత్ర గాథ గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు. మీకు ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఆత్మీయులతో షేర్ చేయండి మరియు మన తెలుగు కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక అద్భుతమైన కథతో రేపు కలుసుకుందాం. ఓం దామోదరాయ నమః.